ఒక్కటే మనుషులంతా ఒకటే అని గట్టిగానే ముచ్చట్లు చెప్తుంటారు చాలా మంది. కానీ ఏమన్నా చిన్న లొల్లైందంటే చాలు ఇక ఎక్కలేని ముచ్చట్లని ముంగటేసుకొని అగ్గికి గాలి తోడైనట్టు చేస్తుంటారు. గిట్లనే ఇప్పుడు సోషల్ మీడియాలా ఓ పంచాయతీ గట్టిగా నడుస్తుంది. మరిగా దాని కథ ఏంటిదో అరుసుకొనొద్దాం పాన్లి. అయిపోయిన లగ్గానికి మేళాలు ఎందుకు అన్నట్టు గా జిఎస్టీ లెక్కలన్నీ మార్చేసిండ్రు అయ్యేపాయే. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది ఆటుపూట అంటనే ఉన్నారు. ఇంకా అందులో పెద్ద ముచ్చట ఏంటిదంటే చపాతీలకు పరాటాలకు జిఎస్టీ వేయలేదు, మా ఇడ్లీ దోశలకు 5% జిఎస్టీ వేసిండ్రు అని గర్వం అవుతుర్రు కొంతమంది. అగ చూసిండ్రా మన దక్షిణాన పైసలన్నీ కొండపోయి ఉత్తరాన పెడుతుండ్రని ఇంగిత మంది కామెంట్లు రాస్తుండ్రు. అసలుగా పైసల మంత్రి నిర్మలమ్మ మన దక్షిణ మామినైనా కాదా, గిట్ల మనం తినే ఇడ్లీలు దోశల మీద 5% ట్యాక్స్లు ఎత్తదా అని ఇంగిత మంది ఆమెను కూడా అరుచుకుంటారు. ఓ గీ లొల్లి 10-15 దినాల సంది ఇంటర్నెట్ గుట్లే పొరక నడుస్తుంది. ఇదే ముచ్చటను తీసుకుపోయి సెంటర్ మంత్రి బండి సారు ముంగట ఎల్లదీస్తే ఇక చూడరు ఏమన్నాడో. పనిలేనోళ్ళకి ఇవే ఆగుతూ ఉంటారు. సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు ఇడ్లీ దోశ సరే జరుగుతుంది, దాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం, మార్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్ర తెలంగాణతో సౌత్తో సంబంధాలు ఉన్న వ్యక్తి. కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏదో వాస్తవాలు తెలియకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేసిన పని నిజంగా న్యాయం. అంత పని లేని ముచ్చట్లు ఏమనుంటే చెప్పాలే, తప్పులుంటే సరి చేయాలి అని చెప్పాలే. గాని గిట్ల చపాతీలు ఇడ్లీల ముచ్చట్ను తీసుకుపోయి ఉత్తరానికి దక్షిణానికి లొల్లులు పెడతామంటే ఎట్లా అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి. మరిగా ఈ పరాటాల పంచాదిని ఇంకెంత దాకా తీసుకుపోతారో ఏం చేస్తారో గాని సోషల్ మీడియా